శుభమస్తు. శ్రీరామ జయం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దీపారాధన. కార్తీక మాసం అంటేనే దీపారాధన, కమనీయమైన దీపారాధన. దీపారాధనలు ఎంత చేస్తే అంత ప్రయోజనం మనకు చేకూరుతుంది. షట్కృత్తికా మోక్ష యోగం వహంతీయమస్మాకమేతత్వష్టమి అని వేద ప్రమాణం. కృత్తికాక్షురాది షట్కం అని జ్యోతిష ప్రమాణం. కృత్తిక నక్షత్రం 6 నక్షత్రాల సమూహం. ఆ ఒక్కొక్క నక్షత్రం అంటే ఈ 6 నక్షత్రాల వెనుకాతల కూడా లక్షలాది నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల కాంతి ఈ కార్తీక మాసంలో మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందం అంటేనే లక్ష్మీ స్వరూపం. ఆ ఆనందాన్ని సంపూర్ణంగా మనం పొందే విధంగా ఆకాశంలో జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే దీపాలకు ప్రతీకాత్మకంగా మన ఇంటిలో వాకిలిలో దీపాలు వెలిగించాలి. ఇది ప్రమాణం. ఇదే ప్రమాణం. కార్తీక మాసం దీపారాధనల మాసం, దీపాలు వెలిగించవలసిన మాసం. కనుకనే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా కోటి దీపోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. దీపాలు వెలిగించాలి, దీపాలు వెలిగించాలి, దీపాలు వెలిగించాలి. దీపం మనలో అజ్ఞానాన్ని తొలగిస్తుంది, జ్ఞానకాంతులను ప్రకటింపజేస్తుంది. దీపం ఉంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం, చూస్తేనే ఆలోచన చేయగలుగుతాం, ఆలోచన చేస్తేనే పరమాత్ముడి ఉనికి పైన ఆసక్తి కలుగుతుంది. పరమాత్ముడి ఉనికి పైన ఆసక్తి కలిగితేనే మోక్షం లభిస్తుంది. అందుకే ఏ దేవతారాధన చేసినా, ఏ వేదిక పైన ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, లేక ఏ కొత్త కొత్త అంశాలని తొలిసారిగా ప్రారంభం చేద్దాం అనే విషయంతో 10 మంది సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న ఏ సమావేశమైనా, ఏ పూజ అయినా, ఏ కార్యక్రమమైనా జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభం అవుతుంది. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్వితం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి. ఇది దీపారాధన ప్రత్యేకం. దీపం ఇటువంటిది కనుకనే, ఇంతగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగించేది కనుకనే మన ప్రాచీనులు దీపాన్ని వెలిగించాలి, దీపాన్ని వెలిగించాలి అని చెప్పేటటువంటి వారు. ఇంటిలో కోడలు లేదు, కుమారుడికి వివాహం కాలేదు, ఇంట్లో దీపం పెట్టే మనిషి లేదు అంటాడా యజమాని. ఎవరైనా చాలా అందంగా ఉన్నారు, బుగ్గను చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని ఆ చిన్నారిని పొగడతారు పెద్దలు. దీపం ఇంతటి ప్రకాశవంతమైనది కనుకనే ఇల్లాలు దీపానికి ప్రతీక. ఒక సినీ కవి ఈ సందర్భాన్నే పురస్కరించుకొని ఇంటికి దీపం ఇల్లాలు అన్నాడు. మహాలక్ష్మి అనుగ్రహం పొందే నిమిత్తమై మన గృహంలో కూడా మనం కార్తీక మాసం కనుక ప్రదోష సమయం సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపాన్ని వెలిగించాలి. ఇది ప్రధానమైన నియమం. అనేకులు చీకటి పడ్డ తర్వాత అంటూ 7, 8, 9 ఇలా ఆలస్యంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. శాస్త్ర ప్రమాణం ప్రకారం కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించవలసిన సమయం సూర్యాస్తమయం కాకంటే ముందే 5 గంటల 45 నిమిషాలకు దీపం వెలిగించాలి. ఇది ప్రమాణం. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.